నమ్మించి మోసం చేసిన జగన్ సర్కారు మీద ఏపీ నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారా? ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని కోపంతో రగిలిపోయారా? నిరుద్యోగులకు ఇచ్చిన ఏ హామీని కూడా జగన్ అమలు చేయలేదని తమ కోపాన్ని ఈవీఎంలలో చూపించారా? అందుకేనా పోలింగ్ రోజున నిరుద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఉదయాన్నే పోలింగ్ బూతులకు పెద్ద ఎత్తున వచ్చారు. ఏపీలో నిరుద్యోగుల ఆగ్రహంపై ఏబిఎన్ ప్రత్యేక కథనం. జగన్ సర్కార్ మీద ఏపీ నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. 2019 ఎన్నికల ముందు ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ అన్నారు. అలాగే క్రమం తప్పకుండా డిఎస్సీ, మెగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు మొండి చేయి చూపారని ఏపీ నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు దగా డీఎస్పీ నోటిఫికేషన్ ఇచ్చే నిరుద్యోగులకు చావు దెబ్బ కొట్టారని మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు వారి కుటుంబ సభ్యులు అందరితో కలిపి సుమారు 1,20,00,000 మంది ఓటర్లు ఉన్నారని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత్ కుమార్ తెలిపారు. జగన్ సర్కార్ అన్ని విధాలుగా నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపించారు. జగన్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతోనే 95% యువత ఓటింగ్ లో పాల్గొందని, ఇది ఖచ్చితంగా జగన్ పార్టీకి వ్యతిరేక ఓటే అని అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం పక్క రాష్ట్రాల నుంచి దేశ విదేశాల్లో నుంచి ఓటర్లు పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ కి వచ్చి ఓట్లు వేయటం గొప్ప విషయమన్నారు. జగన్ సర్కార్ మీద నిరుద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు కాబట్టే 82% రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగిందన్నారు. నిరుద్యోగ యువత ఒక 48 లక్షల మంది వారి యొక్క కుటుంబ సభ్యులతో పాటు 1,20,00,000 మంది పైబడి ఈరోజు ఓటింగ్ శాతంలో 95% యువత పాల్గొని దేశ విదేశాల దగ్గర నుంచి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఓటేసి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి కేవలం వీరందరూ కూడా కంకణం కట్టుకొని లక్షలాది మంది యువత వచ్చారు. ట్రైన్లో కూడా ఆగిపోయినటువంటి సందర్భాలు మనం చూసినప్పటికీ కూడా ఈరోజు 82% పోలింగ్ జరిగింది. ఇది కేవలం ఈ యొక్క ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకతతోటి, యాంటీ ఇన్కమ్స్ తోటే ఈ ఓటు వేశారని చెప్పి ఏపీ నిరుద్యోగ చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా నేనైతే విశ్లేషిస్తున్నాను. మాట తప్పుడు మడమ తిప్పుడు జగన్ రెడ్డికి అలవాటుగా మారిందన్నారు. విశాఖ జిల్లా సిపిఎం నేత కృష్ణారావు ఎన్నికల ముందు నిరుద్యోగులను మోసం చేసేందుకే దగా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని మండిపడ్డారు. సచివాలయం ఉద్యోగులు, వాలంటీర్ల పోస్టు భర్తీ తప్ప మరేమీ చేయలేదన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా 2,70,000 పోస్టులు ఉన్నా కూడా భర్తీ చేయడంలో జగన్ రెడ్డి మేనమేషాలు లెక్కించారన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో నిరుద్యోగులను జగన్ సర్కార్ పట్టించుకోలేదని, ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లలో కూడా డిఎస్సీ అనేది ఎక్కడ కూడా తీయలేదు. అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ ప్రభుత్వ ఆఫీసుల్లో, ప్రభుత్వ సంస్థల్లో దాదాపు 2.35 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేస్తామని చెప్పినప్పటికి కూడా ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. జరిగినటువంటి ఎన్నికల్లో కూడా కనీసం నిరుద్యోగం మేము రూపుమాపుతామని కూడా ఎక్కడ కూడా ప్రకటన చేయలేదు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అత్యధిక మంది వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగానే యువత నిలబడింది. ఈ 5 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి లేదు. ఒక ప్రభుత్వం తరపు నుంచి ఒక నిరుద్యోగ యువతకి ఎటువంటి ఉపాధి కూడా లేదు. తిరిగి చూస్తే 18,000 రూపాయలకి 12,000 రూపాయలకి ఏవో పోస్టులు రిలీజ్ చేసి అవి గవర్నమెంట్ జాబ్లు అనేసి అన్నాడు. అవి ఏంటి వాచ్మెన్ పోస్టులు అట, దాని తర్వాత క్యాంటీన్లో పోస్టులు అట, ఇవన్నీ పెద్ద పెద్ద పోస్టులు అన్నాడు. అయ్యే జాబ్ క్యాలెండర్లు అట, విజయసాయి రెడ్డి కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు చూస్తే ఎంతో మంది అంటే ఓటింగ్ శాతం కూడా మనకి ఇప్పుడు పెరగడం జరిగింది. కారణం ఏంటంటే నిరుద్యోగులందరూ బయటకు వచ్చి వ్యక్తం చేశారన్నమాట. అంటే వాళ్ళ ఓటు హక్కుతోటి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించాలని వ్యక్తం చేశారు. ఏదేమైనా జగన్ సర్కార్ మీద నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలుస్తోంది. తమకు జరిగిన మోసాన్ని ఈవీఎంలలో చూపించామని నిరుద్యోగులు చెబుతున్నారు. వచ్చే నెలలో రాష్ట్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం అయినా నిరుద్యోగుల సమస్యలు తీర్చాలని కోరుతున్నారు.